ఒక దళిత నేత ఒక గిరిజన మంత్రి పైన ఒక ఆరోపణ, దానికి సమాధానం చెప్పాలి, లేదంటే ఎంక్వైరీకి నేను సిద్ధం అని సవాల్ విసరాలి. కానీ దానికి భిన్నంగా చెప్పుతో కొడతా అంటూ ఒక భాష. సో దాన్ని ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజాక్షేత్రంలో ఎవరికి ఏం చెప్తున్నారో ఒక మంత్రులు, అది అంతేకాదు ఏకంగా మాజీ ముఖ్యమంత్రికి కూడా ఒక లీగల్ నోటీస్ పంపించడం. అండ్ ఇప్పటివరకు ఈ స్టోరీ అంతా నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. సో కిషాంక్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే కావ్య గారు. సో ఏంటి ఈ ఫోన్ ఏంటి, ఈ చెప్పుతో కొట్టడం ఏంటి, ఆ భాష ఏంటి? షాకింగ్. అంటే సీతక్క గారు మంత్రిగా ఉన్నారు, ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉన్నారు, సీనియర్. మేము అడిగింది ఏం లేదు, మేము చాలా సివిలైజ్డ్గా ఆధారాలతోని, ఎంత ఆధారాలంటే లిటరలీ మేము షాపుకి పోయి మొబైల్ ఫోన్ కొని ఆధారాలు కూడా ముందుకు పెట్టినాం. ఈ పోషణ్ అభియాన్ అనే కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ ఉన్నది. 38,310 అంగన్వాడీ టీచర్లకు ఒక్కొక్కళ్ళకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలి. దాని యొక్క కాంట్రాక్ట్, ఆ కాంట్రాక్టు విలువ 54 కోట్లని అది ఆన్లైన్లో కనబడుతున్నది. వీళ్ళు ఏమంటారు 44 కోట్లు, లేదు 11,650 అనేది. ఈ 14,000 అనేది కూడా ఎట్లొచ్చిందంటే సెల్కాన్ వాళ్ళు ఏదైతే మాకు లెటర్ ఇచ్చిండ్రో అందులో 14,000 పడుతున్నది. శాంసంగ్ వాళ్ళు ఎగ్జిట్, వాళ్ళు ఇచ్చిన లెటర్లోనే శాంసంగ్ వాళ్ళు ఎగ్జిట్ కోరినరు, ఇది ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అనేసి అన్నారు. ఇవన్నీ మేము ప్రశ్నలు ఎత్తిన తర్వాత వాళ్ళు ఒకటిగా సమాధానాలు రకరకాల ఏదో డిఫెండ్ చేసుకుంటున్నారు. అయితే నంబర్ 1 ఏంటిది అంటే, మేము ఒక రీటైల్ షాప్లో సంగీత మొబైల్స్లో ఈ మొబైల్ ఫోన్ని కొన్నాం. కొనుగోలు చేసినప్పుడు జిఎస్టీ లేకుండా 6,900 ఖర్చు ఇది ఈ మొబైల్ ఫోన్. జిఎస్టీతోని 8,200 రూపాయలు. ఇలా ప్రభుత్వం మరి ఎంత ఖర్చు పెట్టింది? డబుల్ ఖర్చు పెట్టిన పరిస్థితి. ఎందుకంటే ఒక్క షాపులో మేము ఒక మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే బల్క్లో, అండ్ రూల్ ఏంటిది, కాంట్రాక్ట్ రూల్ ఏంటి, ఇట్లా రీటైల్ షాప్స్లో కాదు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటే శాంసంగ్ లేకుంటే ఆథరైజ్ డీలర్ దగ్గర కొనుగోలు, అంటే హోల్సేల్గా కొనుగోలు చేయాలి. ఒక మాటలు చెప్పాలంటే హోల్సేల్గా కొనుగోలు చేసినప్పుడు సాధారణంగా ఏంటిది, ధర తగ్గుతుంది. కానీ ఇక్కడ ఏం చేసిర్రు, డబుల్ పెంచారు. మేము అడిగిన ప్రశ్న ఏంటిది, ఈ మిగతా 30 కోట్లు ఎక్కడికి పోయినాయి, దీని మీద సిబిఐ విచారణ చేయండి అంటే నేను చెప్పుతో కొడతా, పోలీస్ కేసు వేస్తా. ఒక నిమిషం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతక్క పార్టీకి అతీతంగా ఆమెను చాలామంది గౌరవిస్తారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఆమెకి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే షీ సర్వ్డ్ ఎట్ ద కరోనా టైం కావచ్చు, ఆమె ప్రజలకు దగ్గరగా ఉండడం కావచ్చు. కానీ ఈ మధ్యకాలంలో సీతక్క వ్యవహార శైలి మేడారం తీసుకోవచ్చు. 100 కోట్లు నాసిరకం పనులంటే కాదు, బీఆర్ఎస్ నన్ను కావాలని ఆరోపిస్తారు, బదలాం చేస్తున్నారు. పూజారి కొడుకు బలైపోయింది. సో ఇప్పుడు ఫోన్లకు సంబంధించి ఒక ఎంక్వైరీ వేయండి అని సవాల్ చేసే అవకాశం ఒక మంత్రిగా సీతక్కకు ఉంది. అయినా చెప్పుతో కొడతా అంటూ ఒక సివియర్ కామెంట్స్ చేయడం అంటే ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే నిజంగానే కోపంతో ఫ్రస్ట్రేట్ అయ్యి సీఎం సార్ బాటలు నడుస్తున్నారా సీతక్క? అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా అధికారం, అహంకారాన్ని తీసుకొని వచ్చింది అని కనబడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ గారి మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి RR ట్యాక్స్ అంటారు, ఎన్నో స్కీమ్స్ వెనక్కి తీసుకుంటున్నారు. బట్టి విక్రమార్క గారి మీద వచ్చినాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద వచ్చినాయి, కొండా సురేఖ గారిది అయితే అసలు ఈ దేశంలోనే ఎవరు చూడలేదు. రోడ్డు మీద మంత్రి, OSD అదంతా చూసినాం మనం. ఎంతో మంది మీద ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కటన్నా విచారణ జరుగుతుందా? ఇప్పుడు మా మీదనేమో మీరు కాళేశ్వరం, ఇక్కడ సీతక్క ఎందుకు కమెంట్ చేసిందని నేను అదే ఐఎమ్ కమింగ్ టు దట్. ఇప్పుడు మా మీదనేమో కేసీఆర్ గారి మీద కాళేశ్వరము అండ్ ఛత్తీస్గఢ్ ఒక ప్రభుత్వంతో విద్యుత్తు, ఫోన్ ట్యాపింగ్, ఒక అంతర్జాతీయ రేసు తెచ్చినందుకు కూడా దాని యొక్క ఫండ్స్ కూడా అక్కడనే ఉన్నాయి, అకౌంట్, ప్రభుత్వ అకౌంట్ నుంచి అక్కడ ఉన్నాయి. తర్వాత కాదు కరప్షన్ కాదు, కేటీఆర్ గారు అనుమతులు తీసుకోకుండా ఇచ్చిర్రు, ఇది అదని ఏదో తిమ్మిని బొమ్మి. కానీ ఏనాడైనా కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, కేసీఆర్ గారైనా ఏనాడైనా నోరు జారినరా? ఏనాడైనా ఆరోపణలు వేసిన వాళ్ళ మీద నోరు జారినరా? మీరు ఏసీబీ అన్నప్పుడు ఏసీబీ ఆఫీసులో చుట్టూ 4 సార్లు వచ్చారు కేటీఆర్ గారు. మీరు సిబిఐ అంటే సిబిఐ అంటున్నాము. మీరు బీఆర్కే భవన్ కమిషన్ అని పెడితే బీఆర్కే భవన్కి పెద్దలు కేసీఆర్ గారు వచ్చారు. ఆఖరికి మున్సిపాలిటీ ఎలక్షన్స్ బీఫామ్లు సంతకాలు చేసేటప్పుడు కూడా మీరు నోటీసులు ఇచ్చారు. అయినా కూడా కేసీఆర్ గారు దినం మొత్తం మరి ఏజ్ తగ్గట్టు కూడా అయినా దినం మొత్తం మీ విచారణలు, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పి, మరి సీతక్క గారు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అయినరు? అడిగింది విచారణే కదా. మీరు ఏం చేయకపోతే ఓకే విచారణ చేసుకోండి, సిబిఐకి ఇచ్చేస్తాను చేసుకోండి అని అనొచ్చు కదా. అది కాకుండా స్టెప్ 1 చెప్పుతో కొడతా, స్టెప్ 2 పోలీస్ కేసు వేస్తా, పోలీస్ కేసు, థర్డ్ కేసీఆర్ గారిని ఇందులోకి లాగడం.
కేసీఆర్ గారిని ఎందుకు లాగాలండి ఇందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతక్క వ్యవహార శైలి ఎందుకు అంత ఫ్రస్ట్రేటెడ్ అంటే ఇష్యూ డైల్యూట్ చేయాలనా డైవర్ట్ చేయాలనా? ఈ ప్రభుత్వం అయితే డైవర్షన్ ప్రభుత్వం. అంటే మనం ఒక సీరియస్ కమెంట్ చేసినప్పుడు ఒక మంత్రి పదవిలో ఉన్నా లేదంటే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా సో ఆ కమెంట్స్ అనేవి అందరి దృష్టి ఆ కమెంట్స్ వైపు వెళ్తుంది. సో అట్లా డైవర్ట్ చేయాలని అనుకుంటున్నారా లేదంటే నిజంగానే కోపం వచ్చి నేను అవినీతి చేయలేదని నిరూపించుకోవాలని? అంటే వాళ్ళు అనుకున్నట్టున్నారు చెప్పుతో కొడతా అనగానే అందరూ అగో చూసిండ్రా సీతక్క గారు ఇంత సీరియస్ అయినరు అని అన్నప్పుడు, కానీ అందరు ఆలోచిస్తున్నది ఏంటి, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అయినరు అంటే నిజంగా ఏదో ఉన్నట్టుంది కదా ఇందులో అనే ఫ్రస్ట్రేషన్ కనబడుతున్నది. వారు ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరే ఎత్తినరు, ఇప్పుడు సమ్మక్క జాతరలో ఇంకేం పెద్ద ఆధారం కావాలండి? నాసిరకం పనులకి అబ్బాయి 2 నెలల జాతర అయిపోయిన తర్వాత ఆ పనులకి అవును. సో ఆ అబ్బాయి ఒక పెద్ద ఎగ్జాంపుల్. మీరు ఒక ఆరోపణ చేసిర్రు, దానికి సమాధానం సీతక్క చెప్పాలా లేదంటే రెడీ అని సవాల్ విసిరాలా? కానీ ఇందులోకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏం సంబంధం? ఆయన క్షమాపణ చెప్పాలని ఎందుకు కోరుతున్నారు? డైవర్షన్ మీరు అన్నారు కదా, స్టెప్ 1 డైవర్షన్, చెప్పుతో కొడతా అనగానే ఇటు డైవర్ట్ అవుతుంది. అది డైవర్ట్ కాలేదు, ఇదేదో బూమరాంగ్ అయిందని నేనేంది వీళ్ళతోని ఈ యూత్తోనేంది నేను ఈ సోషల్ మీడియా వాళ్ళతోనేంది అని ఎవరో చెప్పినట్టున్నారు. నువ్వేందమ్మా బీఆర్ఎస్ సోషల్ మీడియాతో చెప్పుతో కొడతా, నువ్వు మంత్రివు కదా. అందుకే ఇంకొకటి ఏంది, ఉట్టిగానే కేసీఆర్ గారిని తిట్టడం ఈ ప్రభుత్వానికి వాళ్ళకి అలవాటే కదా, రేవంత్ రెడ్డి గారికి మధ్యకాలంలో కొంత తగ్గింది అలవాటే. అయితే అందుకే లీగల్ నోటీస్ పంపించారు. అందులో ఏమని ఉన్నది, మేము వేసిన సోషల్ మీడియా పోస్టులను డిలీట్ చేయాలి, క్షమాపణ చెప్పాలంట కేసీఆర్ గారు. మేము అనేది ఏంటంటే సివిల్ ఆర్ క్రిమినల్ కేసులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని. మేము ఏమంటున్నామంటే సివిల్ క్రిమినల్ ఎందుకు, సిబిఐ కేసే పెట్టేసేయండి. సిబిఐ తేల్చింది అనుకోండి, మేమే క్షమాపణ చెప్పి వాటిని డిలీట్ చేస్తాం. కానీ ఇప్పుడు మేము సోషల్ మీడియా పోస్టులు పెడితే కేసీఆర్ గారిని మీరు ఇలా లాగిరు కదా, మరి మీ ఎమ్మెల్యేలు పెట్టిన పోస్టులు ఎవరికి నోటీసులు పంపుతాం? వీటిని రాహుల్ గాంధీ గారికా, ఖర్గే గారికా, రేవంత్ రెడ్డి గారికా? ఇస్తున్నది 4G ఫోన్లు అండి. కానీ ఇగోండి రాజ్ ఠాకూర్ గారు వారి సోషల్ మీడియాలో ఇదేంటిది, ఇది అంగన్వాడీ సిబ్బందికి 5G మొబైల్స్ని అందజేశారు. ఇస్తున్నది 4G మొబైల్ ఫోన్స్, చెప్పుకుంటున్న ప్రచారం 5G మొబైల్ ఫోన్స్. ఇది నేరం కాదా? ప్రజలను మోసం చేయడం కాదా? ఇగోండి ఇది వాళ్ళ తెలంగాణ సోషల్ మీడియా, INC సోషల్ మీడియా 5G మొబైల్ ఫోన్స్. ఇంకా దారుణం ఏం తెలుసా, ఈ ఫోటో ఉన్నది చూడండి, ఈ ఫోటో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ ఫోటో. దీనికంటే దౌర్భాగ్యం ఇంకొకటి, ఇది చూడండి, పక్క రాష్ట్రమే వద్దురా బాబు అని అనుకుంటే మళ్ళీ పక్క రాష్ట్రం ఫోటోలు లీడేసుకోవాలి. విజయవాడ హిందూ పేపర్ December 10, 2025 సేమ్ ఫోటో. ఆ ఫోటోని వీళ్ళు ఇక్కడ సోషల్ మీడియాలో పెట్టుకొని 5G ఫోన్స్, ఎందుకంటే అక్కడ 5G ఫోన్స్ ఇస్తున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మన వాళ్ళు కాదు, పక్క రాష్ట్రం వాళ్ళ అడ్వర్టైజ్ ఇక్కడ పడుతుంది. అది అవును. ఇంకోటి వనపర్తి ఎమ్మెల్యే ఇస్తున్నది అక్కడ 4G మొబైల్ ఫోన్స్, 5G స్మార్ట్ ఫోన్లు, కొత్త స్మార్ట్ ఫోన్లు. వీళ్ళ మీద విచారణ జరగొద్దా మరి? ఈ ప్రభుత్వము ఎందుకు దబాయిస్తుందో మీరు చూడండి. డైవర్షన్, మమ్మల్ని దబాయిస్తూ మా మీద బుల్డోజ్ చేస్తూ పెద్దలు కేసీఆర్ గారు నీళ్ళు లాగుతూ మీరందరు చేస్తున్న దీన్ని ఏం పని అనాలి? లుచ్చా పని అనాలన్నా, చిల్లర పని అనాలన్నా? తప్పు కదా, ఇది నేరం కదా. ఇందులో కుంభకోణం జరిగింది, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ శాంక్టిటీ లేదు. వీళ్ళు విచారణ చేస్తే ఇది కాదు, ఇట్లనే ఉంటది. విచారణ అడగండి. మరి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకటి సిబిఐ ఎంక్వైరీ అండి, ఒకటి విమర్శ. చాలా ఘోరమైన ఒక మంత్రి పదవిలో ఉండి సీతక్క మాట్లాడలేని మాటలు మాట్లాడుతున్న ఒక విమర్శ, దానిపైన మీరు ఏం సమాధానం చెప్తారు? ఫస్ట్ ఒకటి మహిళ సీతక్క గారు మాకు గౌరవం, ఇంకోటి మా పార్టీ కేసీఆర్ గారు, మేము మహిళల పట్ల మాకు చాలా గౌరవం, సంస్కారం. మాకు మా విద్య కూడా అడ్డుపడుతుందండి, మేము ఆ భాష మాట్లాడం. మేము ఒకటే కోరుతున్నాం, మేము తప్పు చేసినామా, మా చెప్పులు ఎవరి చెప్పులు తెగుతాయో లేకుంటే ఎవరి జేబులోకి వెళ్ళి 30 కోట్లు బయటికి వస్తాయో సిబిఐ విచారణ చేయండి. సిబిఐ విచారణ చేస్తే ఇదంతా పూర్తిగా బయటికి వస్తుంది. మీకు కూడా లీగల్ నోటీస్ వచ్చినట్టుంది. నాకు పోలీస్ కేసు వేసారు. కేసీఆర్ గారి లీగల్ నోటీస్లో కావచ్చు, కంప్లైంట్లో లీగల్ నోటీస్లో నా పేరు మెన్షన్ చేసారు. నేను వేసిన ట్వీట్స్ గురించి చేసిండ్రు, అవి ఓపెన్గా ఉన్నాయి. నేను ఏమాత్రం కూడా వాటిని డిలీట్ చెయ్యను. 100% చెయ్యను కూడా. ఎప్పటి వరకు క్షమాపణ కూడా చెప్పను. సిబిఐ ఎంక్వైరీ నిరూపించిన తర్వాత సిబిఐలో ఇదంతా తీర్పు అయితే అప్పుడు నేను ఒప్పుకుంటా. కానీ మేము పూర్తిగా దీని మీద గ్రౌండ్ వర్క్ చేసినాం. వాళ్ళు చేసింది అడుగడుగున తప్పులు, నేరం. ఇది నేరం, ఇది స్కామ్.
ఇవాళ అంగన్వాడీ టీచర్లు వాళ్ళు ఇంటింటికి పోయి ఫేస్ రికగ్నిషన్ చేసి పోషణ్ అభియాన్ కేంద్ర ప్రభుత్వం యాప్, రాష్ట్ర ప్రభుత్వం యాప్, మీరు వాళ్ళకు డొక్కు ఫోన్లు ఇచ్చారు. ఇంకొకటి ఏం చెప్తారు, రాష్ట్రంలో అసలు 4G క్షమాపణ చెప్తారా చెప్పరా? అస్సలు చెప్పట్లేదు. ఎందుకు చెప్పుతో Post కొడతా edit చేస్తారా లేదా? మీరు కావ్య గారు చెప్పుతో కొడతా అన్నది వారు, మేమెందుకు క్షమాపణ చెప్పాలి? కొన్ని వాళ్ళని చెప్పమని ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? మా క్షమాపణ కాదండి, మాకు మీరు చెప్పుతో, ఇప్పుడు మీ ప్రభుత్వం మా మీద పోలీస్ కేసులతో కొడుతున్నది, లాఠీలతో కొడుతున్నది, మాకు ఇది కొత్త కాదు. చెప్పుతో కొడతారా? అంగన్వాడీ టీచర్ల కోసం, రాష్ట్ర ప్రభుత్వాల కోసం మేము ఏదైనా ఓకే, ఈ రాష్ట్ర ప్రజల కోసం. కానీ మాకేందంటే బయటికి రావాలి ఈ సమాధానం. వాళ్ళు ఏమంటున్నారు కొత్తగా, ఊర్లల్లో ఇంకా 5G టవర్లు రాలేదు, 4Gలే ఉన్నాయి, అందుకే 4G ఇస్తున్నామంట. అంతటా 5G వచ్చేసింది. ఇంకొకటి ఎవరు అన్నారు? ఇంకా 5G వాళ్ళ కార్యాలయం మొత్తం మీడియా గ్రూప్స్లో వాళ్ళ కార్యాలయం, వాళ్ళ పిఆర్ఓ ఇదే పంపిస్తున్నాడు. 5G ఫోన్స్ ఇస్తే 5Gలో 4G రాదా? 4Gలో 5G రాదు కావచ్చు, కానీ 5Gలో 4G వస్తుంది. కనీసం అంటే తప్పు చేసినప్పుడు ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకెన్నో తప్పులు చేస్తారు కదా. ఇవాళ వాళ్ళ కార్యాలయం నుంచి సీతక్క గారి నుంచి అదే తప్పులు జరుగుతున్నాయి. సీతక్క గారు దీని మీద ఇంకా సైలెంట్గా ఉండండి. ఇంకా మాట్లాడి ఇంకా తిట్టి ఫ్రస్ట్రేట్ అయ్యి ఇది కాదు. మీరు క్లీన్గా బయటపడాలంటే మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. సో ఇదన్నమాట మొబైల్ ఫోన్ల గుట్టు. సో ఎక్కడ వీడుతుంది, ఏం జరుగుతుంది, కేవలం 30 కోట్ల స్కామ్తో మాత్రమే మొదలైంది. కానీ ఆ తర్వాత 4G 5G వరకు వెళ్ళింది. ఒక పక్క అఫీషియల్గా సీతక్కకు సంబంధించిన పిఆర్ఓస్ నుంచి కావచ్చు, ఆ శాఖ నుంచి మేము పంచేది 5G కాదు 4G, ఎందుకంటే అక్కడ 5G టవర్లు లేవంటూ ఇంకొక ఆరోపణలు. సో ఎట్టకేలకు మొత్తానికి ఈ ఇష్యూ అంతా కూడా లీగల్ నోటీసుల వరకు జరిగింది. కేవలం కమెంట్ చేసిన వాళ్ళని, ఆరోపణ చేసిన వాళ్ళతో మాత్రమే కాకుండా మాజీ ముఖ్యమంత్రికి కూడా ఈ నోటీసులు అందించారు.